ఇది చూడండి, పచ్చని కొండల్లో నెత్తుటేర్లు, కాశ్మీర్ లోయల్లో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు. హైదరాబాద్కు చెందిన మనీష్ రంజన్ మృతి. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారన్లో దారుణ ఘటన. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీల్లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు. సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు, హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను తరలింపు. సమీప అడవి ప్రాంతంలో కూంబింగ్ ఉగ్రదాడి తమ పనేనన్న టీఆర్ఎఫ్. ఇది లష్కరే తాయిబా నుంచి ఉద్భవించినటువంటి ఉగ్ర సంస్థ. కాల్పులకు తెగబడిన వారు జంతువులు. ఒమర్. ఇక హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా గవర్నర్, సీఎం, ఉన్నతాధికారులతో సమీక్షరట. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో మంగళవారం పచ్చిక బయలులో తిరుగుతున్న ప్రకృతి అందాల్ని చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారాన్ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించారు. ముష్కర్లు దాడిలో 26 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది. మృత్యులో 2 విదేశీయులు, ఇజ్రాయెల్, ఇటలీ దేశస్తులట. 2 స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. మృత్యుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసారన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. లోయల అందాల్ని ఆస్వాదిస్తున్న నేపథ్యంలో దాడులు చేశారట. మృత్యుడు మంజునాథ్. దాడి జరిగిన ప్రాంతానికి తరలి వస్తున్న బలగాలు. ఇక ఉగ్ర మూకను వదిలిపెట్టామంటూ మోదీ. సౌదీ నుంచి హుటాహుటిన ప్రధాని వెనక్కి. పహల్గామ్ దాడి క్రూరమైనదంటూ ద్రౌపది ముర్ము. భారత్కు మా సంపూర్ణ మద్దతు అంటూ ట్రంప్. ఇక ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడమంటూ ఖర్గే. కేంద్రం డొల్లా ప్రకటనలు కట్టిపెట్టాలంటూ రాహుల్. ఉగ్ర మూకాలపై కఠినంగా వ్యవహరించాలంటూ రేవంత్. ఇక మతం అడిగి మరీ మరణకాండమట. పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింల కాదని నిర్ధారించుకొని కాల్చివేత. హిందువులు, పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి. ఇక హనీమూన్ జంట. భార్య కళ్ళ ముందే భర్త కాల్చివేత. మరో ఘటన. కుమార్తె ఎదుట తండ్రి హతం. రక్తంతో తడిచిన పహల్గామ్లోని పచ్చిక బయలంటూ వార్త కనిపిస్తుంది. సో నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇది. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా. మీకు ఆ వీడియో కూడా ఒక్కసారి చూపిస్తా ఫైనల్గా. సో ఆ దాడి తర్వాత ఎప్పుడైతే ఉగ్రవాదులు టెర్రరిస్టుల మీద ఉగ్రవాదులు ఎప్పుడైతే కాల్పులు జరిపిన తర్వాత చూడండి ఒకసారి. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డల్ని కాపాడండి, మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. అరే మేము ఇండియన్ ఆర్మీ అని చెప్పినా కూడా వాళ్ళు అంత ఆర్ధనార్థాలు చూడండి ఒకసారి. కళ్ళ ముందే ఓ బిడ్డ తండ్రిని కోల్పోయాడు, ఓ భార్య కట్టుకున్న భర్తను కోల్పోయింది, ఓ బిడ్డ ఇక తన తండ్రిని కోల్పోయాడు. సో ఇండియన్ ఆర్మీ వచ్చి వాళ్ళని సేవ్ చేద్దాం అనుకున్న ఆ ఇండియన్ ఆర్మీని చూసి భయపడుతున్నారు వాళ్ళు. ఒకరొకరు గజగజ. ఇక పోరగాడు చూడండి పాపం పిల్లగాడు. ఇక్కడ మొత్తం ఇక్కడ కూర్చుంటే వీళ్ళ పాయింట్ మొత్తం కూడా చిరిగిపోయింది. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేసారో, ఈ దాడి చేసినటువంటి నేపథ్యంలో అదంతా కూడా ఒక అర్థమైనటువంటి మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తూ ఉంటారు జమ్మూ కాశ్మీర్ని. మినీ స్విట్జర్లాండ్గా పిలిచేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక 40 నుంచి 50 మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి పోయారు. అక్కడటువంటి ఎత్తైన కొండలు, అద్భుతమైనటువంటి అడవి ప్రాంతం, లోయలు, పచ్చిక బయలు ఇవన్నిటిని కూడా ఆస్వాదిస్తూ అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ అందాలని ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం అది. ఒక్కసారిగా ఒక 5 మంది టెర్రరిస్టులు ఇక మన ఆర్మీ జవాన్ల బట్టలు వేసుకొని అక్కడికి వచ్చి గన్నులు తీసుకొని టపా టపా పటపమని కాల్చివేతలు మొదలుపెట్టినట. అనుమానం వచ్చినటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి, మీరు హిందువా, ముస్లిమా? మీరు నిజంగానే ముస్లిం అయితే మరి శ్లోకాలు చెప్పండి. ముస్లింలకు సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ శ్లోకాలు ఉంటాయి కదా, ముస్లింలకు సంబంధించినటువంటి ఖురాన్ సూక్తులు ఉంటాయి కదా,
సో ఖురాన్ సూక్తులు చెప్పండి మీరంటూ ఖురాన్ సూక్తులు చేయించుకురట, ఐడి కార్డులు చెక్ చేసిరట. హిందువా ముస్లిమా కన్ఫర్మేషన్ చేసుకొని హిందువుల మీదనే ప్రధానంగా హిందూ పురుషుల మీద టార్గెట్ చేసి ముస్లిం అని తెలిస్తే వదిలేయడం, హిందూ అని తెలిస్తే వాళ్ళని అక్కడికక్కడే కాల్చి చంపే ప్రయత్నం చేసిరట. అట్లా 28 మందిని చంపిరట. ఇతర దేశాలకు చెందిన 2 విదేశీయులు, లోకల్గా ఉన్నటువంటి 2 లోకలస్తులు, ఇక మిగతా తెలంగాణకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి, బీహార్కి సంబంధించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి మిగతా పర్యాటకులు ఉన్నారట. అక్కడ హనీమూన్కి వెళ్ళినటువంటి కొత్త పెళ్ళైనటువంటి జంట భార్య కళ్ళ ముందే భర్తను కాల్చి చంపిరట. ఇక కన్న కూతురు ముందే కన్న తండ్రిని కాల్చి చంపిరట. వయసు పడిపోయినటువంటి ఒక వృద్ధుడిని నీది ఏ మతం, నీది ఏ దేశం అని ఆయన దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని ఇక ఎప్పుడైతే భారత్ హిందూ అని అన్నాడో అప్పుడే కాల్చి చంపాడమాట. లేదు ముస్లిం అంటే మరి ముస్లింకి సంబంధించి మరి ఖురాన్లో ఉన్నటువంటి సూక్తులు చెప్పించుకొని మరి ఆ సూక్తులు చెప్పకపోతే వీడు హిందువే అని చెప్పి కాల్చి చంపిరట. సో టెర్రరిస్టులు ఇంత దారుణానికి ఒడిగట్టి 28 మందిని చంపిరు, 20 మంది గాయాల పాలయ్యి ఎక్కడికక్కడ చెల్లాచెదరిగా అడవిలోకి పోయి వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కాపాడడానికి వచ్చిన మన ఇండియన్ ఆర్మీని చూసి కూడా వీళ్ళు టెర్రరిస్ట్ టైంలో అని చెప్పేసి భయంగా పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇండియన్ ఆర్మీ లేదు మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చిన, మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన మేము ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కొంత కూల్ చేసి వాళ్ళకు వాటర్ ఇచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించి కొంతమంది హాస్పిటల్కి తరలించారట. ఈ సంఘటన తెలిసిన వెంటనే అటు ట్రంప్ స్పందించుడు, ఇటు మోడీ స్పందించుడు, రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ కుల మతానికి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి టూరిస్టుల మీద జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని అందరూ ఖండించరు. రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేయద్దు, దీన్ని సీరియస్గా తీసుకోవాలి, టెర్రరిస్టులని ఎక్కడికక్కడ హతం చేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్ అవుతున్నాడు, ఇటు రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నాడు. అటు బీజేపీ నాయకులు కూడా మన దేశ యువకులమంతా, మన ఆర్మీ అంతా కలిసి కట్టుగా ఈ టెర్రరిస్టులని ఈ ఉగ్రవాదుల్ని తరిమి కొట్టాలి, ఎక్కడికక్కడ దేశం నుంచి విడిచిపోయేలాగా వదిలిపోయేలాగా వాళ్ళని పంపించాలి, వాళ్ళని చంపాలని చెప్తారు. సో మరి మోదీ వచ్చిన తర్వాత ఉగ్ర దాడులు లేవు, మోదీ వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ అటాక్లు లేవు, మోడీ వచ్చిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవని చెప్తున్నటువంటి బీజేపీ మరి 28 మంది మరణానికి కారణం ఎవరో సమాధానం చెప్పాలి. ఈ 28 మంది చనిపోవడానికి ఎవరి నిర్లక్ష్యమో మరి సమాధానం చెప్పాలి. ఈ టైంలో ఈ ప్రశ్నలు అడగాల్సిన సమయం కాదు. ఎవరు ఊహించకుండొచ్చు ఇటువంటి సంఘటన జరుగుతుందని. బట్ బీజేపీ బాధ్యత వహించాలి, నరేంద్ర మోదీ బాధ్యత వహించాలి. ఈ టెర్రరిస్టు దాడుల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇంతమందిని పొట్టను పెట్టుకున్నటువంటి ఆ టెర్రరిస్టులను బట్టలు కూడా తీసి నడే బజార్లో కాల్చి చంపాలి. మళ్ళీ ఇటువంటి టెర్రరిస్టుల దాడి జరగాలంటే ఒక్కొక్కరు పోసుకోవాలి. భారత్ వైపు చూడాలంటే భయపడాలి. ఆ విధంగా ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు బీజేపీ, మోదీ సమాధానం చెప్పాలి. అప్పుడే చనిపోయిన 28 మంది ఆత్మలకు శాంతి కలుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సో దయచేసి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు ఆర్మీని అలర్ట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తులో అమర్నాథ్ యాత్ర కావచ్చు, ఇతరితర యాత్రకు సంబంధించి కూడా చాలా బుకింగ్స్ అయినాయి. ఈ యాత్రలకు చాలామంది పర్యాటకులు వస్తున్నారన్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో జరిగినటువంటి అమర్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరించేందుకు, వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసేందుకు ముందస్తుగానే ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి దాడులు చేసి ఒక రకమైనటువంటి హెచ్చరికను జారీ చేసినటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో రేపు జరగబోయేటువంటి యాత్రలో ఇటువంటి సంఘటనలు జరగదంటే భారీ బందోబస్తును, భారీ కట్టుదిట్టమైనటువంటి వ్యూహాల్ని మోదీ ప్రభుత్వం, మన ఆర్మీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చూద్దాం మరి ఎట్లా స్పందిస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి సంఘటన నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల నరమేధ. సో ఇక్కడ